సో సంతోష్జీ చేతులలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొత్తుల వ్యవహారం ఉంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి తాజా కేంద్ర నాయకత్వం అయితే మాట్లాడేసింది. బీజేపీ బీభత్సమైన కసరత్తే చేసింది. ఏఏసీ అట్లా ముగ్గురేసి అందులో ఒక్కొక్కళ్ళ పేర్లు ఫైనల్ చేసుకుంది. ఆ లెక్కలు మొత్తం కూడా అధినాయకత్వం దగ్గర చర్చ జరిగింది. చంద్రబాబు గారితో కొంత చర్చలు జరిగింది. ఫైనల్ లెక్కలు మీరే అక్కడ తేల్చుకోండి అని చెప్పారు. సీట్లు లెక్కలు టోటల్గా ఇద్దరికి కలిపి 30 అని చెప్పేసి చంద్రబాబు గారు అంటే, అసెంబ్లీ 35 కావాలని బీజేపీ అంటుంది. పార్లమెంటు 8 ఇద్దరికి కలిపి అంటే ఒకటి వదులుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నా. టోటల్గా 10 ఇవ్వమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. అవన్నీ కూడా మీ దగ్గర అభ్యర్థులు ఉంటే, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మాట్లాడదాం అన్నటువంటి కోణంలో ఉండేటప్పటికీ ఇక్కడ అదంతా కూడా సంతోష్జీ చూసేటటువంటి పని. కర్ణాటక ఎన్నికలు సంతోష్జీ నాయకత్వంలో నడిచినాయి. అట్లాగే తెలంగాణ ఎలక్షన్స్ ఆయన చేతిలో నుంచి నడిచినాయి. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలు కూడా ఆయన చేతుల మీదుగానే ఈ పొత్తులకు సంబంధించినటువంటి లెక్క తేలబోతుంది. ఓవరాల్గా సీట్లు పెంచుకోగలుగుతారా ఈయన దీని ద్వారా? ఎందుకంటే జేడీఎస్ దారికి తేగలిగారు ఆయన. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయించగలిగారు ఆయన. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? తేగలుగుతారా? తెలుగుదేశంతో వచ్చేటప్పటికి వాళ్ళ తరహా కాదు, కొంచెం డిఫరెంట్ ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఉన్నటువంటిది 6 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంటు స్థానాలు అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి చర్చ. అది కూడా జనసేన ఒకటి త్యాగం చేస్తే అన్నటువంటి ఇద్దరు కలిపి 8 అన్నట్టు. మరి అంతకంటే ఎక్కువ సంఖ్యను తీసుకురాగలుగుతారా, ఇప్పించగలుగుతారా? ఇది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి కర్తవ్యం.